విజయవాడ వరద బాధితులను చూస్తుంటే ఈ కష్టం పగోలకు కూడా రావద్దనిపిస్తుంది. కండ్ల ముంగట కట్టుకున్న ఇండ్లలకు వరదొచ్చి నిలువ నీడ లేకుండా అయింది. కట్టు బట్టలతోని బతుకులు బజాట్లకు వచ్చింది చూస్తే ఏం కష్టం ఇది అనిపియవట్టింది. ఇక ఇంటర్నెట్లో ఈ వీడియో కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది ఇప్పుడు. ఈడ ఒగల్నొకలు అమ్రుకొని కన్నీళ్లతో ఓదార్చుకుంటురు కదా. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు విజయవాడ సింగ్ నగర్ లకు వచ్చిన వరదలల్లా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తలో దిక్కు పోయినరు. ఎవరు బతుకున్నారో ఎవరు గల్లంతైనరో కూడా తెలియదు. ఫోన్లు పని చేస్తలే. 2 రోజుల తర్వాత ఇంటిని ఎంకలాడుకుంటూ వస్తుంటే బ్రిడ్జ్ మీద ఒగలుకొగలు ఎదురు పడి ఇట్లా కన్నీళ్లు పెట్టుకుండ్రు. తండ్రి కొడుకులు అలా పరిస్థితిని దలుచుకొని ఏడుస్తున్నది చూసి అక్కడున్నోళ్ళ కళ్ళు కూడా చెమ్మగిల్లినాయి. విజయవాడలో ఇట్లా ఇంటోళ్ళందరినీ ఎడవాపే వరదలు వస్తాయని ఎవ్వరు కూడా ఊహించుండరు. కానీ కాలం ఎప్పుడు ఏ తీర్లుంటదో తెలియదు కదా. వీళ్ళ బంధం గట్టిగున్నది కాబట్టి ఎవరికేం కాకుండా మళ్ళా కలుసుకుండ్రు. ఇసోంటి వరద బాధితులందరూ జల్దీ కోలుకోవాలి, అందరూ మంచిగుండాలని మన మైక్ టీవీ తరపున మేం కూడా ప్రార్థిస్తున్నాం. గిసోంటి ఆపతి కాలంలోనే ఒగలుకోగలం ఉన్నామని ధైర్యం ఇయ్యాలి మనమంతా. వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది అన్నము నీళ్ల కోసం మరి గోసలు పడుతుంటారు. ఉన్నయన్ని ఒడగొట్టుకొని బతుకు బజాట్ల పాలైతది. అసొంటి బాధితులకు తలింత చెయ్యేసుకొని ఆసరైతేనే మనుషులల్లా మంచోళ్ళు ఇంకా ఆన్నో ఇన్నో మిగిలి ఉన్నారా అనిపిస్తది. కొంతమంది లీడర్లు, సిన్మీరోలు, సంఘాలు గదే పని చేస్తున్నాయి. ఎప్పుడు వరదొచ్చినా సాయానికి అస్సలే వెనకడుగెయ్యడని మళ్ళోసారి నిరూపించిండు నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. 2 రాష్ట్రాలకు షెరీ 50 లక్షల చొప్పున ₹1 సాయాన్ని ప్రకటించిండు. ఇక అటు ఇంకో సినిమా హీరో మాస్క దాస్ విశ్వక్సేన్ అన్న కూడా అటు ఆంధ్రాకు 5 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు, మొత్తం 10 లక్షలు ఇచ్చిండు. డీజేటీల్లో అలియా సిద్ధు జొన్నలగడ్డ ఇటు తెలంగాణకు 15 లక్షలు, అటు ఆంధ్రాకు 15 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆదుకుండు. హాలే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ ముగ్గురు కలిసి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు ఇచ్చిర్రు. ఇక అటు ఎమ్మెల్సీ కమ్ జర్నలిస్ట్ తీన్మర్ మల్లన్న కూడా 1 నెల జీతం 2.5 లక్షల రూపాయలను వరద బాధితులకు సాయంగా ప్రకటించిండు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముంగట్టుకొచ్చినాయి. ఉద్యోగుల ఒక్కరోజు జీతం అంతా కలిపి 100 కోట్ల రూపాయలను సర్కార్కు విరాళం ఇచ్చింది. వైజయంతి సినిమాలు కూడా ఆంధ్ర సర్కార్కు 25 లక్షల చందా రాసిండ్రు. ఆయి సినిమాలు కూడా 20 లక్షలు ఇచ్చిండ్రు. ఇంక ఇట్లనే చాలా మంది విరాళాలు ఇచ్చేటందుకు ముంగట్టుకొస్తుండ్రు. మాపటికల్లా కొంతమంది సినిమీరోలు కూడా విరాళాలు ప్రకటించొచ్చు అని అంటుర్రు. ఏదైతేంటి ఎవరో ఒకరు ఆదుకుంటేనే కదా వరద బాధితులంతా మంచిగుండేది.